వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరులో లేఅవుట్లు వేసిన వారు ఖచ్చితంగా నుడా నియమ నిబంధనల మేరకు నడుచుకోవాలని పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావు కోరారు. నిబంధనలు అతిక్రమించిన లేఅవుట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. లేఅవుట్లు వేసిన వారికి ప్రభుత్వం ప్రస్తుత తరుణంలో జీవో నంబర్ 134 LRS ద్వారా అనుమతులు పొందే సదవకాశం కల్పించిందని సూచించారు. వీటన్నింటినీ గమనించి లేఅవుట్ల దారులు నడుచుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్ల ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసుకోవాలని ఈవో కొప్పోలు రామారావు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామారావు. నేను వింజమూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లేఅవుట్ల మీద చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చి అనాథరైజ్ లేఅవుట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. 15 అడుగులు 10 అడుగులు 20 అడుగులు పెట్టుకొని లేఅవుట్ వేస్తున్నారు, అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల కొనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీకి వచ్చేసరికి ఇక్కడ మేము అప్రూవల్ ఇవ్వట్లేదు, ఎన్ఓసి ఇవ్వట్లేదు. దీనివల్ల లేఅవుట్లు వేసిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, కానీ ఇల్లు కట్టుకునేవాళ్ళు, ప్లాట్లు కొన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున లేఅవుట్లు వేసే ప్రతి ఒక్కరు కూడా నుడా ద్వారా మీరు పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ అయితే ఏ రూల్స్ ఇచ్చిందో 33 అడుగులు 40 అడుగులు రోడ్లు వేసి పంచాయతీ 10% వదిలిపెట్టి ఫ్యూచర్లో మనం కనీసం ఒక బోర్ వేసుకోవాలన్నా, ఒక పబ్లిక్ ఒక ఏదైనా ఒక స్తంభం వేయాలన్నా, ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ఈ అప్రూవల్ చేసే ఈ లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా ఆలోచించి జనాలను ఇబ్బంది పెట్టకుండా ఈ నుడా ద్వారా పర్మిషన్స్ తీసుకొని నుడా పరిధిలో ఏ విధంగా అయితే మన గైడ్లైన్స్ ఉన్నాయో అదేవిధంగా కూడా మీరు లేఅవుట్లు వేయాలి. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కొన్ని లేఅవుట్లు వేస్తున్నారు. అటువంటి వారికి గవర్నమెంట్ వారు మంచి ఒక సదావకాశం ఇచ్చినప్పుడు ప్రస్తుతం అది నా జీవో నెంబర్ 134 డేట్ 26/4/2025 LRS స్కీమ్ ద్వారా ఎవరైతే మనం ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, తర్వాత లేఅవుట్ ఓనర్లు కావచ్చు, ఈ LRS ద్వారా అప్లై చేసుకొని మనకి 26/7/2025 నుండి 90 రోజుల్లోపు ఎవరైతే LRS ద్వారా అప్లై చేసుకుంటారో వాళ్ళకి 50% డిస్కౌంట్ తోటి గవర్నమెంట్ వారు మంచి సదవకాశం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ LRS ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని మీరు దీనివల్ల కూడా లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. పర్మిషన్ లేని లేఅవుట్లకి గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి ఎన్ఓసి కానీ ఎటువంటి పర్మిషన్స్ కానీ ఇవ్వము. దీనివల్ల కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి, ఇవ్వలేదు లేఅవుట్ వేస్తున్నారు, మీరు కొనుక్కుంటున్నా వెళ్ళిపోతున్నది కాకుండా మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్లాట్లు కొనుక్కోవాలి. దాన్ని మా పంచాయతీ తరఫున మరీ తెలియజేస్తున్న ప్రజలకు కూడా, గ్రామ ప్రజలకి ఎక్కడి నుంచో వచ్చి లేఅవుట్ ప్లాట్లు కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలియట్లేదు, కానీ దానిని ప్రజలకి కూడా మీ ద్వారా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున మరీ తెలియజేస్తున్నాం. హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455